2029 సెన్సెస్ ప్రాతిపదికనగా తీసుకుని సెన్సెస్ కనుక చేసినట్లయితే దక్షిణాది రాష్ట్రాలకి ఎక్కువ నష్టం జరిగి ఉండేది. అది నిర్విధాంశం. ఎందుకంటే పాపులేషన్ ఎదుగుదల కానీ మైగ్రేషన్ కానీ ఉత్తర రాష్ట్రాల్లో ఎక్కువ ఉంది. దక్షిణ రాష్ట్రాల్లో పాపులేషన్ పలచబడిపోయింది. ఎంతో మంది ముఖ్యమంత్రులు కూడా అందుచేత దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టండి అని చెప్పేసి, ఇంతకుముందు పాపులేషన్ నియంత్రణ చేయాలి అన్న ముఖ్యమంత్రులు కూడా ఇప్పుడు దూరదృష్టితో మన పాపులేషన్ రక్షించుకోండి అని మాట్లాడే స్థితిలో ఉన్నాం. 2029 సెన్సస్ మీద ప్రాతిపదికగా జరగట్లేదు కాబట్టి దక్షిణాది రాష్ట్రాలకి ప్రత్యేకంగా జరిగే నష్టం అనేది లేదు. అందరితో పాటు మనకు కూడా ఒకే రకమైన న్యాయం జరుగుతుంది. కాకపోతే ఇప్పుడు మీకు తెలుసు, దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పటి వరకు 2 మాత్రమే ప్రధానమంత్రులు కాగలిగారు. కొద్ది కాలం పాటు దేవగౌడ, ఎక్కువ కాలం పాటు పివి నరసింహరావు గారు చేశారు. తిరిగి దక్షిణాది రాష్ట్రాల నుంచి ఈ ప్రధానమంత్రి అవటానికి దక్షిణ ప్రాంత వ్యక్తికి అవకాశం ఉందా అంటే చాలా కష్టమే అనిపిస్తుంటుంది నాకు. అంచేత మనం వాస్తవికతని దృష్టిలో కనుక పెట్టుకున్నట్లయితే రాజకీయ పరంగా మన ఉనికిని కాపాడుకోవటానికి ఏకాభిప్రాయంతో దక్షిణాది రాష్ట్రాలు కనుక ఉన్నట్లయితే మనం ఎక్కువ సాధించుకోగలుగుతాం. అంచేత దక్షిణాది రాష్ట్రాల్లో ఐకమత్యత అవసరం, అనైక్యత ఉండకూడదు.